So setup sales area. SPRO stands for SAP Project Reference Object. IMG stands for Implementation Guide. Transport request number కోసం additional information display కి IMG activity. సో సెకండ్ వచ్చి బటన్ ఇక్కడ సేల్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అసైన్మెంట్స్లో మనం ఇంతవరకు చేసామండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో సెటప్ సేల్స్ ఏరియా. ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే సపోర్ట్ ప్రాజెక్ట్కి ఉపయోగపడతాయండి. ఈ సెటప్ సేల్స్ ఏరియా తర్వాత అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, ఇక్కడ రెండు మీరే చేస్తారు. ఇక్కడ 4 పాయింట్స్ వస్తాయండి. సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీసు, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. సో ఇక్కడ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి మై సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ యాపిల్ సేల్స్ ఆర్గనైజేషన్. అండ్ సేమ్ నా కంపెనీ కొడితే ఎవరో చేయొద్దండి, ఎందుకంటే టెస్టింగ్లో మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. లెక్చర్స్ దగ్గర ప్రాబ్లం అయితే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ కాదు. నా కంపెనీ యాపిల్ కదండి, వేరే చాలా థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నాయి. నేమ్స్ మీ నేమ్తోనే ప్రాజెక్ట్ చేసుకోవచ్చండి. క్లయింటే తీసుకోవాలని లేదు. సురేష్ అనుకో, లేకపోతే శ్రీధర్ అనుకో, శ్రీధర్ SR1, అలా నా క్లయింట్ నా కంపెనీ కొన్ని యూజ్ చేయొద్దండి, ఎందుకంటే నా నేమ్ని యూజ్ చేయొద్దు. కారణం టెస్టింగ్లో ప్రాబ్లం వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్లో అదే జరిగిందండి. నిన్న ఎవరో నా కంపెనీ కోడ్ కోకోకోలా చేశాను, దానిలో లెక్చర్స్లో రాంగ్ అసైన్ చేశారు. అసలు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ కావట్లేదు, హాఫ్ అన్ అవర్ కూర్చోవలసి వస్తుంది దాని మీద. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ అండ్ సేల్స్ ఆఫీస్, ఈ రెండు మీరే చేస్తారు కాబట్టి మీరు ఇంకా ఎవరిని మెయిల్ చేయవలసిన అవసరం లేదు. ఎంటర్ చేసుకుంటే డిస్క్రిప్షన్ వస్తుంది. అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, అసైన్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా సేవ్ చేస్తున్నానండి. ప్రతి పాయింట్కి సింగిల్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతటికి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో మిడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో నేను చెప్తాను, ఎందుకంటే రియల్ టైంలో ఎలాగైనా ఉంటుంది, అలాగైనా చేసుకోవచ్చండి. సో దిస్ ఈస్ కాల్డ్ సో అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా. సో బ్యాక్ రావాలంటే ఇది, బ్యాక్ రావాలంటే ఇది. సో ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OVXM. ఇప్పుడు నేను ప్రతి పాయింట్ ఇక్కడ రాస్తున్నానండి. ఇది ఈసీసీలో కూడా సేమ్ ఉంటుంది, కావాల్సింది చెక్ చేసుకోండి. ఈసీసీలో కూడా ఈసీసీని చేయట్లేదు మీరు, ఈసీసీ సర్వర్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి. రెఫరెన్స్ అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, ఇది కూడా మీరే చేస్తారు, ఎవరికి మెయిల్ చేయవలసిన అవసరం లేదు. గో టు న్యూ ఎంట్రీస్, మై సేల్స్ ఆఫీస్ ఈజ్ హియర్, యాపిల్ సేల్స్ ఆఫీస్ అండ్ సేల్స్ గ్రూప్ ఈజ్ సో యాపిల్ సేల్స్ గ్రూప్ ఎంటర్, సేవ్ చేస్తున్నానండి. సో అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్. సో ఫైన్, సేవ్ ఇట్ హియర్, Control-C and Control-V. So again Control-C and Control-V. So enter చేస్తున్నానండి. Go back. So transaction code is OVXJ. సో ఇక్కడ ECC టు HANA ఇక్కడ ఏం చేంజ్ కాలేదు. ఈ ఎక్సెల్ షీట్లో 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, డేటా మైగ్రేషన్, ఒక సపోర్ట్లోకి వెళ్తే ఎలా చేయాలి. ఈ ఎక్సెల్ షీట్ మీనింగ్ 4 ప్రాజెక్టులు అండి. సో 4 ప్రాజెక్టులు ఇలాగే చేస్తారు. అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్, ఇక్కడ ప్లాంట్ అవసరం వచ్చింది. మీరంటే చేసుకున్నారు సెట్టింగ్స్, నేను చెప్పాను, కానీ ట్రైనింగ్స్లో కూడా బయట సెట్టింగ్స్ FS చెప్పరండి. స్టాండర్డ్ కంపెనీ కోడ్ని ఎక్సెల్ షీట్లో పెడతారు. కంపెనీ కోడ్ 1710, బిజినెస్ ఏరియా 17.1, సో ప్లాంట్ 17 సంథింగ్ కంపెనీ అన్నీ మెన్షన్ చేస్తాడు ఎక్సెల్ షీట్లో. మ్యాటర్ ఆఫ్ 10 minutes జాబ్ అండి. నేను చెప్పిన 1 week క్లాసులు ఉన్న చూడండి, జస్ట్ 10 minutesలో పెడతాడు, స్టార్ట్ చేసేస్తాడు. ఇంకేది మీరు ప్రాక్టీస్ చేయట్లేదండి. FIMM, దానివల్ల ఏంటంటే అసలు FIMM బేసిక్ నాలెడ్జ్ మీకు రాదు. ఇంటిగ్రేషన్లో మీరు FI పక్కన కూర్చుంటారు. GL అకౌంట్స్ అంటే ఏంటని అడిగితే ఎలా ఉంటుందండి? మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద GL అకౌంట్స్? చాలా మంది GL అకౌంట్స్ మీనింగ్ తెలియదండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, GL అకౌంట్స్ ఎందుకు? ఇంటిగ్రేషన్లో అవసరం. రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్ మీది, MMలో అయితే అకౌంటింగ్ డిటర్మినేషన్, ఎక్స్పెన్స్ వాళ్ళది, మీదేమో వాళ్ళు ఖర్చు పెడతారు, ప్రొడక్ట్ చేస్తారు, మీకు రెవెన్యూ, మీరు మార్కెట్లో అమ్ముతారు, రెవెన్యూ వస్తుంది, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. శాలరీస్ పే చేస్తారు HR కన్సల్టెంట్. సో ఇది బిజినెస్ ప్రాసెస్. సో అందుకేంటంటే మీకు కంపల్సరీ ఇది ఉండాలి. ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి కంపల్సరీ. వీకెండ్ వస్తుంది, ఇప్పుడు కంపల్సరీ కూర్చోండి. FI ఒక రోజు, MM ఒక రోజు అయిపోతుంది. కరెక్ట్ కూర్చుంటే 2 hours, మరి తప్పదు, చెయ్యాలి. సో అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్. సో చూడండి ఇక్కడ, గో టు న్యూ ఎంట్రీస్, సేల్స్ ఆర్గనైజేషన్
ఇక్కడ యాపిల్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మీరే చేశారు, యాపిల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇక్కడ ప్లాంట్ వచ్చి యాపిల్ ప్లాంట్ ఏపీ. సో ఇక్కడ ఎంఎం కన్సల్టెంట్ మెయిల్ చేస్తే మెయిల్ వస్తుంది. సమ్ టైమ్స్ రియల్ టైం ప్రాజెక్ట్లో ఉన్నారు, 2 ప్లాంట్స్ ఉన్నాయి, 2 సార్లు అసైన్ చేస్తారు. 3 ప్లాంట్స్ ఉన్నాయి, 3 సార్లు అసైన్, 4 ప్లాంట్స్ ఉన్నాయి, 4 సార్లు అసైన్ చేస్తారు. ఫైన్, ఒక సేల్స్ ఆర్గనైజేషన్కి ఎన్ని ప్లాంట్స్ అసైన్ చేయండి. మీకు 2 సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, సెకండ్ టైం అసైన్ చేస్తారు. ఒకసారి ఎందుకు చేసుకోమనండి, ఫస్ట్ టైం 1 టైమే చేయండి. తర్వాత 2 సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకోండి. ఎఫ్ఐ సెట్టింగ్స్ మాత్రం ఫస్ట్ టైం సెకండ్ టైం చేయని తర్వాత చేయాల్సిన అవసరం లేదు. అస్తమానం దాన్ని పట్టు కూర్చోద్దండి, టైం వేస్ట్. సో ఎందుకంటే ప్రాజెక్ట్ ప్లేస్లో మీరు చేయరు కదా. సో సేవ్ ఇట్ హియర్. అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ and distribution channel and plant. Put here, so control C, control V, control C, control V, back. So OVX6. సో ECC to HANA నో చేంజ్. సో ఇక్కడతో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కామన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిందండి. బిజినెస్ ప్రాసెస్ ఫ్లోలో ప్రతి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రతి కంపెనీకి ప్రాఫిట్, మీ లైఫ్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంత శాలరీ వస్తుంది, మళ్ళీ మంత్లీ 50,000 వచ్చేస్తుంది. మిగతాది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఒక 5 lakhs సేవ్ చేస్తున్నారు, లేదా 3 lakhs సేవ్ చేస్తున్నారు, అన్నీ పోను, మెడికల్ అన్నీ పోను. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదే కంపెనీలో 1 crore 10 కోట్లకు పెట్టుబడి పెట్టారు, ఎక్స్పెన్స్ రెవెన్యూ మార్కెటింగ్కి వచ్చి ఎన్ని పోను, ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇండియాలో అయితే ఏప్రిల్ టు మార్చ్, యూఎస్లో అయితే జాన్ టు డిసెంబర్, మిడిల్ ఈస్ట్ అయితే డిఫరెంట్. మన ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత మిగిలింది. సో దాన్నే బిజినెస్ ప్రాసెస్ వైజ్. ఎందుకు బిజినెస్ ప్రాసెస్ వైజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైనింగ్ తర్వాత అదర్ మాడ్యూల్స్ని అసైన్ చేశాక బిజినెస్ ఏరియా వైజ్ చేస్తారంటే, బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మన కంపెనీ కోడ్ ఒకటికి ఒక బిజినెస్ ఏరియా చేశాను, ఒకటికి 2-3 బిజినెస్ ఏరియాలు ఉన్నప్పుడు బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసుకుంటారు ఎఫ్ఐ వాళ్ళు. అందుకు చూడండి, రూల్స్ బై సేల్స్ ఏరియా. ఈ రూల్స్ బై సేల్స్ ఏరియాలో మన సేల్స్ ఆర్గనైజేషన్ అన్ని డిస్ప్లేస్ అవుతుంది. చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ రూల్ వచ్చి ఇక్కడ 2 ఎందుకు తీసుకుంటామంటే యాజ్ ఏ కన్సల్టెంట్గా ఇక్కడ చూడండి, 1 వచ్చి బిజినెస్ ఏరియా డిటర్మినేషన్ ఫ్రమ్ ప్లాంట్ డివిజన్, T1 for 34G. 002 business area determination from sales area, and nothing but sales organization, distribution channel, division. Business area determination for sales organization, distribution channel, item division. This is total header level, this is the item level. ఒక టేబుల్ ఉందంటే హెడర్ ఐటమ్, ఒక కన్ఫిగరేషన్ ఉందంటే హెడర్ ఐటమ్, టేబుల్ ఐటమ్. ఐటమ్ లెవెల్, టేబుల్, హెడర్ లెవెల్ రెండు కలిపితేనే సింగిల్ ఎంటిటీ ఆఫ్ ద బిజినెస్. సో ఇక్కడ మనం ఓన్లీ 2 ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే, మనమంతా కూడా డిటర్మినేషన్ ఫర్ సేల్స్ ఏరియా వైజ్ చేసుకుంటున్నాం. అందుకు ఇది 2 సెలెక్ట్ చేస్తున్నాను. డిటర్మినేషన్ రూల్స్ బై సేల్స్ ఏరియా ఫ్రమ్ ద సేల్స్ ఏరియా ఇన్ ద సెన్స్ 3 areas: డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆర్గనైజేషన్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ SD, సేల్స్ ఆర్గనైజేషన్ SD, బిజినెస్ ఏరియా FI. సో ఏదైనా సరే బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేకపోతే బిజినెస్ ఎందుకండి? ఒక కంపెనీ ఎందుకు చేస్తుంది? మోటివ్ 10 crores పెట్టుబడి పెట్టింది, మన ఈ రెండు ప్రాసెస్లో మనకి అట్లీస్ట్ 5 కోట్లు మిగిలితే, 2-3 కోట్లు మిగిలితేనే 9 crores వచ్చింది, అమ్మితే ఉపయోగం ఏంటండి? అందుకే బిజినెస్ ఏరియా. హైదరాబాద్లో అమీర్పేటలో ఒకటి ఉంది, దిల్సుఖ్ నగర్లో ఒకటి ఉంది, కుకట్పల్లిలో ఒకటి ఉంది. సో ఒక ప్లేస్లో లాస్ ఉంది, ఒక ప్లేస్లో ప్రాఫిట్ ఉంది. ఓవరాల్గా ప్రాఫిట్ ఉందా లేదా, ఓవరాల్ లాస్ ఉంది తీసేయండి. బిజినెస్ చూస్తారు దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, అదే మీకు వస్తుందండి. మార్కెటింగ్ ఎలా డెవలప్ చేయాలి, బోనస్ ఇవ్వాలా అంటే డిస్కౌంట్స్ ఇవ్వాలా, ఆఫర్స్ పెట్టాలి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, బోల్ ఉన్నాయి, మళ్ళీ రిలయన్స్ ట్రెండ్స్ లాంటివి ఉన్నాయి. మరి ఆఫర్స్ పెడితే కదా కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు. సో ఇవన్నీ చేస్తేనే, మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తేనే మీ మాడ్యూల్ SD. అందుకే బేసిక్ ఫంక్షనాలిటీ, తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఫ్లో చార్ట్ అండి ఇది SDలో. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్స్తో అదర్ ఇంటిగ్రేట్ చేసుకున్నాక కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ, తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్, తర్వాత ప్రైసింగ్, తర్వాత బిల్లింగ్, తర్వాత బిల్ ఆఫ్ సర్వీసెస్, ఇంటిగ్రేషను, FIMM, FISD, మాస్టర్ డేటాస్. టోటల్గా అవుట్పుట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఈస్
టు బిలో ఇవన్నీ వస్తాయి.